పండగ పర్వదినము. ఇది ఇంతకుముందు 3 రోజులని మేము మా చిన్నతనంలో 3 రోజులు చేసి శివరాత్రి ముగించుకునేది. ఇప్పుడు రాను రాను ఇప్పుడు 7-8 రోజులు శివరాత్రి మహా పండగ పర్వదినమున బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ఒక ఎద్దుల పందాలు కానీ 2 రాష్ట్రాలలో ఎద్దుల పందాలు జరుగుతున్నాయి. అదే కాకుండా కబడ్డీ 2 రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో కూడా కబడ్డీ వచ్చే సంవత్సరం కూడా తీసుకురావాలని ఇక్కడ నిర్మించాలని చూస్తున్నాం. మేము ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నా పేరు పోషం వెంకటరెడ్డి. ఒక కళాకారుని. నేను 25 సంవత్సరాలతోటి ఈ కళాకారుని నేను పోషిస్తున్నాను. ఈ డ్రామాలు పెద్ద పెద్ద డ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రామాలు మొత్తం కూడా ఇక్కడ చేసి నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం నుంచి 7 రోజులు శివరాత్రి మహాశివరాత్రి గొప్పగా జరుగుతుంది. 50 మంది ప్రజలు, మేలచెరువు ప్రజలే కాకుండా 2 రాష్ట్రాల నుంచి జనం ప్రజలు ఎంతో సంతోషంగా మహాశివరాత్రి ఇక్కడికి వచ్చి జరుపుకుంటున్నారు. అదే కాకుండా ఇక్కడ సదుపాయాలు లేవు. ఇప్పుడు 6 సత్రాలు కట్టిస్తున్నాం. 6 సత్రాలతో పాటు వచ్చే సంవత్సరం 3 సత్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కొనేరోటి ఏర్పాటు చేయాలని. ఇక్కడ స్వామివారికి స్థలం లేదు. ఆ స్థలాన్ని 6 ఎకరాల పొలం మన గుడి ఎదుట తూర్పు భాగంలో ఉన్నది. అటు మనం ఫ్యాక్టరీలు కానీ, అటు మేము కానీ, ఇటు మన గుడి యాజమాన్యాలు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న చైర్మన్లు కానీ, ఎవరైనా కానీ ప్రజలు అందరూ దాతరం ముందుకు వచ్చి ఆ స్థలాన్ని 6 ఎకరాల పొలం ఉంటే అక్కడ కొనేరు కట్టించుకోవడం కానీ, లేకుంటే ఇక్కడ ప్రభలు అక్కడ రంగుడాటాలు కొట్లు కింద పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవతల సేలు ఉన్నాయి, అవన్నీ ఊరుగా అన్ని ఇళ్ల ప్లాట్లు పెట్టుకొని వాళ్ళు నిర్మించుకుంటారు. కాబట్టి ఈ ప్రదేశాన్ని మేము కొనుగోలు చేసి ఇక్కడ స్థానికంగా అన్ని సత్రాలు సదుపాయాలు మహానందులే ఏ విధంగా ఉన్నాయో అందుకని ఎక్కువ ఇక్కడికి ఆ శంభులింగేశ్వర స్వామి మాకు వెళ్ళవేళ ఆయన ఆశీస్సు ఉంటే తప్పకుండా నిర్మిస్తామని మనస్ఫూర్తిగా ప్రజలందరూ మన్ననతోటి నేను కోరుకుంటున్నాను. మా అబ్బాయిల పేరు, పెద్ద ఆయన పేరు పోషం నర్సిరెడ్డి, చిన్న ఆయన పేరు వీరారెడ్డి. మా కుటుంబం ఎంతో ఈ సేవ చేయాలని, ఈ ప్రజలందరికీ సంతోషం కలిగించాలని, ఇక్కడ ఈ మహాశివరాత్రి ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోవాలని వచ్చే సంవత్సరం మా మంత్రి గారు ఆశీస్సులతోటి కబడ్డీ స్టేడియం ఒకటి, ఎద్దుల పండుగ స్టేడియం ఒకటి కట్టించాలని ఆయన కూడా మరీ ప్రార్థిస్తున్నాం. మేము కూడా ఈ మా అయ్యగారులు కొంటపాక వెంకటేశ్వర స్వామి అయ్యగారు కుమారులు, పెద్ద ఆయన పేరు విష్ణువర్ధ, 2వ ఆయన పేరు ధనుంజయ గారు, వాళ్ళ కుమారులు వాళ్ళు ఇక్కడ పూజవారులు మాకు ఎంతో గొప్పగా దర్శనమిచ్చి వచ్చిన ప్రజలందరికీ దర్శనమిస్తున్నారు. అందరికీ ఏ అవకతవక లేకుండా ఇక్కడ పూజ కార్యక్రమాలు జరిపించి అభిషేకాలు జరిపించి ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానములకు ఇచ్చే భక్తులు, ఇక్కడికి వచ్చే ఎంతో భక్తులు కూడా అన్నదానాలకి సహకరించాలని, ఈ గుడిని ఈ దేవుల్ని ఎంతో ముందుకు పేర్లు తీసుకుపోవాలని ఉత్తర కాశీగా వెళ్ళందుతున్న స్వామి ఇప్పుడు అతను ఆ స్వామి వారు 8 యుగాలైందో ఓరుగల్ల నుంచి వచ్చినని శాస్త్రం ఉంది. ఇక్కడ ఆ స్వామి వారి పేరు మీద మేలచెరువు వచ్చిన భక్తులకి, ఇతర 2 రాష్ట్రాలు వచ్చిన భక్తులకి అందరూ కోరికన బంగారమై పిల్లలు వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ కుటుంబాలు అందరికీ బాగుండాలని నేను కూడా వాళ్ళందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను